దాన్ని రవీంద్ర భారతిలో నిర్వహిస్తే దాన్ని కాంగ్రెస్ ఉత్సవంగా మారినటువంటి సందర్భాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గద్దర్తోని ఆడిపాడిన వాళ్ళు కానీ, గద్దరు పాటలు విని అవసూలు బాసినటువంటి అమరుల యొక్క కుటుంబాలు కానీ ఏ ఒక్కరి మీద కూడా ఆ వేదిక మీద ఏ ఒక్కరు కూడా అక్కడ కనబడినటువంటి సందర్భం లేదు. ఎవరైతే గద్దరు నేపథ్యాన్ని, గద్దరు ఆశయాన్ని చంపాలనుకుంటున్నారో అనుకున్నారో, గద్దరు యొక్క జీవితాల్లో గద్దరు యొక్క ఆశయాన్ని అడ్డం పడ్డ వాళ్ళే నిన్న గద్దర్ గురించి మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే అంతకులే సంతాప సభ పెట్టినట్టుగా నాకు అనిపించినది. ఎందుకనంటే చాలా విషయాలు అక్కడ మాట్లాడినారు. ముఖ్యంగా గద్దరు కాంగ్రెస్ వాస్తవంగా గద్దరన్న పాటకు కులం లేదు, గద్దరన్న పాటకు మతం లేదు, గద్దరన్న ఆశయానికి అద్దులు లేవు. కానీ నిన్న జరిగినటువంటి జయంతి ఉత్సవాలలో మాత్రం ఒకే వర్గాన్ని అంతా కూడా వేదిక మీదకి తీసుకురావడం కావచ్చు, ఒకే వర్గానికి ప్రాధాన్యతనివ్వడం కావచ్చు, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉత్సవంగానే అది కనబడ్డటువంటి సందర్భం కూడా మనకు కనబడ్డది. దానిలో చాలా రకరకాలైనటువంటి మాటలు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. గద్దర్కి ఎవరేం చేయలేదు, గద్దర్కు మేమే పేరు పెట్టినాము, గద్దర్ని మేమే బతికించుకున్నాము, మేము లేకపోతే గద్దర్ లేడు అన్నటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇతరులు గారు మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధగా అనిపించినది మాకు. ఎందుకనంటే గద్దరన్న పోరాటం అంతా ప్రజల విముక్తి పోరాటం. గద్దరన్న తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కూడా ఇవాళ అక్కడ మాట్లాడిన ఏ ఒక్కరు కూడా గద్దరన్న వేదికను పంచుకున్న వాళ్ళు కాదు, గద్దరన్నతో కలిసి నడిచిన వాళ్ళు కాదు. కానీ ఇవాళ గద్దర్కి అంతా మేమే ఉన్నామన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మాకు చాలా ఇబ్బందికరంగా కూడా మాకు అనిపించినది. ఎందుకనంటే గద్దరన్నను మేము విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నాం. గద్దరన్నని విశ్వవ్యాప్తం చేయాల్సింది మీరు కాదు. గద్దరన్న పేరుకు అనంతం, గద్దరన్న పేరు తెలియనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. ఒక 75 సంవత్సరాలు కలిగినటువంటి గద్దరన్న చివరి వరకు కూడా పాటగానే బతికిండు, ప్రజల విముక్తి పోరాటం అయిండు, ప్రజల గురించే ఆలోచించినాడు. కాబట్టి ఇలా పసిపిల్లవారి నుంచి కూడా పండు ముసలి దాకా కూడా గద్దరన్న పేరు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము మేమే గద్దరన్నను ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం, గద్దరన్న నిలబెడతా ఉన్నామని మాట్లాడినటువంటి మాటలతో పాటుగా నిన్న పద్మశ్రీ అవార్డుల గురించి కూడా అక్కడ ప్రస్తావన రావడం జరిగినది. వాస్తవంగా ఒక విచిత్రం అనిపించినది నాకు. అవార్డుల గురించి గద్దరన్న ఏ ఒక్క రోజు కూడా ఆయన ఆరాట పడలేదు. అవార్డులను కావాలనుకుంటే, గద్దరన్నకు అవార్డులే కావాలనుకుంటే అసలు ప్రపంచంలో గద్దరన్నకు రాని అవార్డు అంటూ ఉంటుందా? ఏది కావాలంటే అది గద్దరన్నకు వచ్చేటియే కదా. కానీ గద్దరన్నకు సంబంధం లేనటువంటి అంశాల్లో దాన్ని ఏదైతే తిరస్కరించిండో దాని పేరు మీద నేను పద్మశ్రీ పంపించినా అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇక్కడ రైతులు మరణిస్తూ ఉన్నారు, నీళ్ళ కోసం కొట్లాడుతూ ఉన్నారు, అన్నిటి కోసము తల్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇలా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మరోవైపు తిప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా పద్మశ్రీ అవార్డును ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఇలా ఇద్దరు కలిసి, అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు, ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి మేము గద్దర్ కోసం అవార్డుల కోసం పంపించినని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జయంతి ఉత్సవాలు కూడా చాలా చెప్తా ఉన్నాడు. వాస్తవంగా ఒక తెలియని విషయం అంటే ఒకటి ఉండాలి. నేను పాత్రికేయుల మిత్రుల ద్వారా కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. పద్మశ్రీ అవార్డును గద్దర్ అన్న నాజర్కి వచ్చినప్పుడే తిరస్కరించినాడు. గద్దర్ గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్నకు మన నాజర్ గారికి బుర్రకథ పితామహుడు నాజర్ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు సాక్షాత్తు గద్దర్ అన్ననే నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను చెప్పడం కాదు. గద్దర్ అన్న పద్మశ్రీ అవార్డుకు వచ్చినటువంటి సందర్భంలో
అజ్ఞాతంలో జీవితం గడుపుతున్నా ఉన్నటువంటి గద్దరన్న నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను కాదు, డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారునిగా మలిచింది. ఆ తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితోనే ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడే ఉన్నారు, చెరచబడుతున్నారు, చెట్లకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు అని చెప్పేసేసి రాసిండు. ఈ సాయుధ పోరాటంలో ఎవరున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇట్లాంటి స్థితిగతులలో ఉన్నది కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకోవద్దు అని చెప్పేసి స్వయంగా నాజర్ గారికి గద్దరన్న రాసినటువంటి ఉత్తరం. ఇంకా నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? అప్పటి కాంగ్రెస్ నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు, ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ఏ కథ ద్వారా ఏ పని చేయడం లేదని, తమ వ్యవస్థకు ఎసరు రాని పలనాటి బుబ్బిలి కథలు చెప్పి బతుకుతున్నావని, తాము గండబేరండాలను గౌరవంగా స్వీకరిస్తున్నావని, నక్సల్బరి పోరాట కథగా మారడం లేదని, ఎర్ర జెండను గుండెకద్దుకొని ఆకాశంలో ఎగరడం లేదని నీకు పద్మశ్రీ అవార్డు ఇస్తా ఉన్నారు. కోట్లాది జనం ప్రేమించారు, వీరులు అమరవీరులు ప్రేమించారు, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు, మరి నువ్వు ఎట్లా పుచ్చుకున్నావు? గద్దర్ గారు నాజర్కు రాసిండు, నువ్వెట్లా తీసుకుంటావని. నాజర్కి వస్తేనే ఎట్లా తీసుకుంటావా అని చెప్పేసి గద్దర్ అడిగితే, మరి గద్దర్ పేరు మీద నువ్వు పద్మశ్రీ అవార్డుకు నువ్వెట్లా రికమెండ్ చేసినావు రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. అంటే గద్దర్ చరిత్ర నీకు తెలియదు, గద్దర్ గురించి నీకు ఏమి తెలియదు. గద్దర్ పేరు మీద గద్దలాగా వాలినావు, గద్దర్ పేరు మీద గద్దలాగా వాలి ఇవాళ గద్దరు పేరును, గద్దరు ఆశయాన్ని చంపే కుట్రలో భాగంగా, చెరిపేసే కుట్రలో భాగంగా ఇలా గద్దర్ను ఒక నీ పద్మశ్రీ అవార్డే వద్దానంటే నేను గద్దర్ పేరు పంపించినా రాలేదు, ఇక చూసినావా అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదన నడుస్తూ ఉన్నది. గద్దర్ ఎన్నడన్నా అవార్డుల కోసం ఆరాటపడ్డా? గద్దర్ ప్రజా విముక్తి కోరుకున్నాడు కదా. ఒక ఆయన అంటాడు, నేను లేచి గద్దర్ పేరు మీద మేము సినిమా అవార్డులు ప్రకటించినాం. సినిమా ఉన్నంత కాలం, సినిమా చరిత్ర ఉన్నంత కాలం మొత్తం సినిమా పరిశ్రమలో వాళ్ళ కళ్ళల్లో కలకల కలకల ఆనందం మెరవాలన్నట. అయ్యా, గద్దరు అనేది ఒక గొప్ప పేరు. అట్లాంటి పేరుని తీసుకుపోయి చిన్నగా ఒక సినిమా పరిశ్రమకు గద్దర్ అవార్డు అని పేరు పెట్టమని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా అడిగిర్రా? ఎవరికి ఇస్తావు? ఎట్లాంటి సినిమాలకు గద్దరు అవార్డు ఇస్తావు నేను అడుగుతా ఉన్నా. దయచేసి గద్దరు నేను సినిమా వాళ్ళు పెడుతున్నారని చెప్పి సినిమాను తక్కువ చేసో ఇదో నేను చెప్పట్లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం. తన జీవితం అంతా కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి అని చెప్పేసి టీవీ మీద గ్లోబలైజేషన్ మీద పాటలు పాడింది కదా గద్దరన్న. అట్లాంటి గద్దరన్నను తీసుకుపోయి ఒక ఆయనేమో పద్మశ్రీకి పంపించినా రాలేదని చెప్తావు. అక్కడికి ఏమైపోయింది? అది వెనుకకు వచ్చేసింది. గద్దర్ను అవమానించినట్టే కదా. ఈ అవమానించింది ఎవరు? పంపిన నువ్వు కదా అని మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని. అట్లాగే ఆయన సినిమాకు అవార్డు ఇస్తున్నానని ఇంకొక ఆయన అంటాడు. అసలు వాస్తవంగా నేను చెప్తా ఉన్నా, గద్దరన్న నంది అవార్డును తిరస్కరించిండు. మల్లెతీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మతో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని చెప్పేసేసి ఒరే రిక్షాలో గద్దరన్న పాట రాస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం నీదే, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నంది అవార్డులు గద్దరన్నకిస్తే ఈ అవార్డు ఆయన తిరస్కరించిండు. ఆయన తిరస్కరించిండని చెప్పేసి నిన్న గద్దర్ బిడ్డ ఆంధ్రజ్యోతిలో ఎందులో వ్యాసంలో కూడా రాసింది మా నాన్న అని. అరే నీ అవార్డునే తిరస్కరిస్తే ఆ సినిమాకే నీ పేరు పెడతా అంటే అసలు గద్దరన్న ఎడి తీసుకుపోతురా అని మేము అడుగుతా ఉన్నాం. మేము గద్దరన్న ఏ పాటలకు ఇస్తావు? ఇప్పుడు సినిమా పాటలలో 5-6 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. బెస్ట్ విలన్ అంటే కత్తులు పడిచి పొడిచడానికి గద్దర్ అవార్డు ఇస్తావా? బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దానిలో వాంప్ క్యారెక్టర్లు ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి. బెస్ట్ కోరియోగ్రాఫ్, దేనికి కిస్ 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 బెస్ట్ పాటకు బెస్ట్ కోరియోగ్రాఫర్కు గద్దరన్న అవార్డు అని చెప్పేసి ఇస్తావా? లేకపోతే కుర్తి మరచబెట్టి కొట్టుడు కొడితే దానికి ఇస్తావా? అసలు మీకు సోయిన్నదా అని నేను అడుగుతా ఉన్నా. గద్దరన్న ఏంటిది? గద్దరన్న పేరు మీద నువ్వు దేనికి అవార్డులని పేరు పెడతా ఉన్నావు? ఏ సినిమాలకి ఇస్తావా సారు? అడవి తల్లికి దండాలో
తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటాలు ఇంటికి వస్తే పండుగ చేస్తామే అని చెప్పేసి అడవి తల్లిని కీర్తించుకుంటూ అడవి సల్లగుండాలని చెప్పేసి పాటలు పాడినటువంటి గద్దరన్న అవార్డుని తీసుకుపోయి అడవిని నరికి గంధం చెక్కలుగా మార్చేసినటువంటి సినిమాలకి ఇస్తావా గద్దర్ అవార్డును? నేను అడుగుతా ఉన్నా, దయచేసి గద్దర్ అవార్డు మీద నీకు ప్రేమనే ఉంటే పెట్టేసే గద్దర్ అవార్డు. ఒక శ్రామికునికి అన్ననే వాడింది కదా, సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో సినబోయి కూర్చున్నవి ఎందుకమ్మో, ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చమమ్మో నీ నడుములే ఇరిగాను లచ్చమమ్మ అని శ్రమజీవుల మీద పాటలు రాసినటువంటి కవులకి గద్దర్ అన్నటువంటి అవార్డు. గద్దరన్న అవార్డు ఆయనతో కలిసి నడిచిన ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనకుమరా, సుత్త మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది అన్నటువంటి గూడ అంజన లాంటికి గద్దర్ అవార్డు. బ్రహ్మాండంగా ఆయన పాటలు రాసిండు గద్దరన్న, ఈయన పాటలు పాడిండు. అనేక మంది ప్రజాకవులు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఒక అవార్డు పెట్టు. ఒక ఇప్పుడు నంది అవార్డులు ఇంకో అవార్డులు సినిమాలకు ఇస్తూనే ఉంటారు, కానీ దేనినైతే వ్యతిరేకించిండో వాంటెడ్లు దానిని తీసుకొని పోయి నువ్వు గద్దరన్న పేరు మీద పెట్టుకొని ఎంత విచిత్రం, అసలు విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా అంటే చూడు దొంగలట్టుగా ఉన్నది. అరే మీరు గద్దరన్న ఎక్కడో కోరుకున్నాడు, దాన్ని వ్యతిరేకిస్తే నేను సినిమాకి అవార్డు పెట్టినా ఇది కలకాలం ఉండాలని ఒక ఆయన అంటాడు. ఇక ఒక ఆయన ఇంకా విచిత్రం అనిపిస్తుంది. ఆఖరికి ఏం దాకా వచ్చిందంటే నిజంగా చెప్తా ఉన్నా, చివరికి గల్లీకాడికి వచ్చింది గద్దరన్నది పేరు. మొత్తము విశ్వవ్యాప్తమైనటువంటి గద్దరన్న పేరట ఒక గలికే పెడతాడట, పాత బస్సి నా పెళ్ళికి పెడతాడట. ఇక ఏంది ఆయనకి సోయిని మాట్లాడుతున్నామా రేవంత్ గారు? అసలు గద్దరన్నేంది, నువ్వేంది, దీని పెట్టుడు పేరేంది? గద్దరన్న కట ఆఖరికి నా పెళ్లి గడ్డకాడికి వచ్చింది ఆ గద్దరన్న పేరు, గల్లికాడికి వచ్చింది. మాట్లాడేటప్పుడు సోయినదా? నీకేం తెలుసు గద్దర్ చరిత్ర అని మేము అడుగుతా ఉన్నాం. నా పెళ్లికి పెడతావు, గల్లికి పెడతావు, గద్దరన్న పేరు పెట్టు. నీకు దమ్ముంటే నిజంగా గద్దరన్న మీద నీకు ప్రేమనే ఉంటే మెదక్ జిల్లాకు పెట్టు గద్దరన్న పేరు. తూప్రాలో పుట్టిన బిడ్డ, మెదక్ జిల్లాలో పుట్టిన బిడ్డ, మెదక్ మీద పాట రాసుకున్నాడు. మెదక్ జిల్లాలోన ఒరి నాయన మెతుకులేని పల్లి ఉందిరా, ఒరి నాయన బతకలే